ఉన్నారు అడ్వకేట్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా సత్యమూర్తి గారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీరు ఒక సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు. గతంలో మీరు పొలిటికల్ పార్టీ లీడర్స్ దగ్గరికి వెళ్ళడం, ప్రజల సమస్యలు వాళ్ళకి చెప్పడం, అక్కడ ఏదైనా కవరేజ్ అయితే అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేసి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎట్లా అండి సార్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? జర్నలిస్టులకు అసలు ఒక అధికార పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి పెట్టినటువంటి సభకు వెళ్ళలేకపోతున్నారు జర్నలిస్టులు. అక్కడికి వెళ్తే మీరు ఈ పార్టీయా ఆ పార్టీయా అంటూ, ఈ ఛానలా ఆ ఛానలా అంటూ పిలిచి కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎటుపోతుంది సార్ అసలు? ఇందాక పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఈనాడు ఫోటోగ్రాఫర్ కేశవులకి ప్రభుత్వం సారీ చెప్పిందండి, క్షమాపణ చెప్పారు. కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, క్షమాపణ కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఏంటి అంటే, ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడుతుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతల్ని బాధ్యత తీసుకొని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, వాళ్ళు మొత్తం గుండాలందరూ కూడా మద్యం మత్తులో విచ్చలవిడిగా తాగి స్వైర విహారం చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణని దౌర్జన్యం చేయటం అనే దాన్ని ఇది ఒక పాశవిక చర్య. సార్ ఒక్కసారి మధ్యలో వస్తున్నాను. మీరు ఆ అంశం తీశారు కాబట్టి, మద్యం మత్తులో అనే అంశాన్ని, ఆ నాసిరకమైన బ్రాండ్లు కావచ్చు, లేదంటే పూర్తిగా నిన్న జరిగినటువంటి సభకు అంటే పూర్తిగా ఇటు ఆర్టీసీ బస్సులు అన్ని కూడా ఉపయోగించిన పరిస్థితి. ప్రజలైతే చాలా ఇబ్బంది పడ్డారు. మద్యం యథేచ్ఛగా ఏరులై పారింది. ఒక మచ్చుకు ఒక చిన్న వీడియో చూపిస్తాను సార్, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి సార్, బస్సులో 10 మంది కూడా లేరు సార్. ఆ 10 మంది కోసం పూర్తిగా ఆర్టీసీ బస్సు అంతా పెట్టారు మొత్తం. మీకు ఎక్కడైనా చూడండి సార్, ఈ విధంగా వాళ్ళకి తినడానికి గుడ్డు, తర్వాత మద్యం బాటిళ్ళు ఈ విధంగా బస్సులో సప్లై చేయడం, ఆ తర్వాత ముందు ఒక అంబులెన్స్ వెళ్తుంటే కూడా దానికి దారి ఇవ్వట్లేదు. ఇందాక విజువల్స్తో మనం చూపిస్తా ఉన్నాం. ఈ విధంగా మద్యాన్ని విచ్చలవిడిగా వాళ్ళకి ఇచ్చి తాగిన తర్వాత ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం. ఇందాక నేను ప్లే చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి స్లీవ్స్ మడత పెట్టే సమయం వచ్చిందన్నారు. అంటే ఇంకా వాళ్ళ శ్రేణులంతా అదే అర్థం చేసుకుంటారు కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళపైన దాడులు. మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని ముఖ్యమంత్రి ప్రవర్తించడం అనేది ఇది అత్యంత దారుణమైన విషయం అండి. ఇది ఎంత తీవ్రమైన విషయం అంటే, మొత్తం అసలు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అయినా మీరు చొక్కాడు మాటలు పెట్టి రండి అంటే ఇటువంటివే జరుగుతుంటాయండి. ఎక్కడైనా కానీ మొన్న చాలా విజువల్స్ మనం చూస్తూ ఉన్నామండి. విచ్చలవిడిగా దాడి చేయటం, అటాక్ చేయటం, కొట్టటం. ఏంటండి ఇది అసలు అది రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారా? శాంతి భద్రతలు కాపాడాల్సింది ఎవరు? లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఆ విషయం కూడా మర్చిపోయి మీరు అందరూ చొక్కాలు మడత పెట్టి రండి అంటే చొక్కాలు మడత పెట్టి వచ్చారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ఎంతమందిని కొడతారు? ఎంతమంది మీద దాడులు చేస్తారు? మీరు జనం రాలేదు అని ఆంధ్రజ్యోతి వాళ్ళు చూపిస్తారు అంటే, నువ్వు జనం వస్తే నీకెందుకు ఈ ఏడుపు? ఎందుకు నీకు జనం వచ్చే? నువ్వు 10 లక్షల మంది వస్తారని చెప్పావు. నువ్వు 10 లక్షల మందితో నేను మీటింగ్ పెడుతున్నానని చెప్పావు కదా. 10 లక్షల మంది వస్తే నువ్వు ఎందుకు వర్రీ కావటం? ఎందుకు? ఎవడొస్తే నీకెందుకు? ఎవరు కవర్ చేస్తే నీకెందుకు? కవర్ చేయబోతే నీకెందుకు? పెట్టి సోషల్ మీడియాలో పెట్టి దారుణమైన ట్రోలింగ్లు చేయటం. ఇప్పుడు వాళ్ళు కర్రలు తీసుకొని ఎగబడుతున్నారండి. కర్రలు తీసుకొని, పెద్ద పెద్ద కత్తులు తీసుకొని ఎగబడుతూ ఉంటే, మద్యం మత్తులో తాగేసి ఒక్కొక్కడు ఎంత తాగి ఉన్నాడో. ఆర్టీసీ బస్సుల్లో తీసుకొచ్చి మద్యం బాటిల్స్ పెట్టి వాళ్ళు తాక్కుంటూ వస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో తాగచ్చా? అసలు ఆర్టీసీ బస్సులకన్నీ వైసీపీ డబ్బులు కడుతున్నదా, లేదు రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నదా? ఎవరు కడుతున్నారు డబ్బులు? ఆర్టీసీకి ఛార్జీలు చెల్లిస్తున్నారా లేదా? వీళ్ళు ఇంత విడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గవర్నమెంట్ ఖర్చుతోటి మీటింగులు పెట్టి
గవర్నమెంట్ ఖర్చుతోటి మీటింగులు పెట్టి నువ్వు రాజకీయ వ్యాఖ్యలు చేస్తావా? శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఎక్కడ సార్ అంత జరిగితే అక్కడ పోలీసులు మా జర్నలిస్ట్ని, వీడియో జర్నలిస్ట్ని తీసుకొని వెళ్తా ఉంటే ఆ వెహికల్ చుట్టుముట్టి ఆయన మాకు అప్పచెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళు దొరకాల్సిన అవసరం, ఎక్కడ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు కదా, ముందే కనిపిస్తున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా, చేయలేదు. అట్లాగే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్, వాళ్ళు తీసుకెళ్ళింది ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు 1 గంట పాటు. అప్పుడు మా జర్నలిస్ట్ వెళ్ళి ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా సార్ అంత దెబ్బలు తగిన తర్వాత? వీళ్ళు ఇంతేనండి. అక్కడ పోలీసులు కూడా, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏదో మీరు ఉద్యోగాలు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదు, మీరు ఉద్యోగాలు చేస్తున్నది ప్రభుత్వ సొమ్ముతోటి. మీరు ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయకుండా, ఆ పాయింట్ మీరు ఇది చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల పాటు అండి, ఎంత మంది మీద దాడులు చేస్తే పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? అసలు ఎవరితో వెళ్ళి చెప్పాలి? ఇటువంటి దాడి జరిగితే ఎవరితో వెళ్ళి చెప్పాలి? ఎవరికైనా క్లారిటీ ఉందా? సహజంగా ఏదన్నా దాడి జరిగితే పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తారు. పోలీసులే దాడి చేస్తుంటే ఎవరితో చెప్తారు? పోలీసులు తీసుకెళ్లి చట్ట ప్రకారం చేయాల్సిన పనులు, బాధ్యతలు, వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు అన్ని మర్చిపోయి వాడు జెండాకర్రతోటి కొడుతూ ఉంటే రక్షించలేకపోతే పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నట్టే కదా. ఇంత అరాచకం, ఇది ఒకటే అండి పవన్ గారు. మనం ఏంటంటే ఇది ఏదో మాట్లాడుకొని వదిలేసే సంఘటన కూడా కాదండి. ఇది మొత్తం పాత్రిక వ్యవస్థ మొత్తం కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మందికి పదవులు ఇచ్చాడు. నిన్నగాక మొన్న ఒక ఆయనకి అడ్వైజర్ పదవి ఇచ్చాడు. జర్నలిస్టులు వాళ్ళందరూ జర్నలిస్టులు అని చెప్పుకుంటుంటారు, జర్నలిస్ట్ సంఘాలకి నాయకులుగా ఉన్నారు. ఒక్కడొచ్చి మాట్లాడా? ఎందుకు మాట్లాడరు? అంటే మీకు పదవులు ఉంటే జర్నలిస్టుల మీద అటాక్ చేసినా పర్వాలేదా? జర్నలిస్టులు చచ్చిపోయినా పర్వాలేదా? మీ పదవులు ఎందుకు? ఎవరి కోసం మీకు పదవులు తీసుకున్నారు? మీరు అడ్వైజర్లు, లేకపోతే మీరు ఈ ప్రెస్ ఫీల్డ్ నుంచి వచ్చి ఈ విధంగా చేస్తే ఎవరు చెప్పాలి? మీరు నాయకులుగా మీరు ఎట్లా గుర్తిస్తారు జర్నలిస్టులు? మీరు అసలు నాయకులా? జర్నలిస్టు సంఘాలకి నాయకులుగా ఉన్న వాళ్ళు ఆ మీడియా రిప్రజెంటేషన్లుగా ఉండి ప్రభుత్వంలో పదవులు తీసుకున్న వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందండి. ఎంత దారుణంగా ఒక జర్నలిస్ట్ మీద అటాక్ చేస్తే బయటకు వచ్చి చెప్పలేని పిరికి పందలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఈ బయటకు వచ్చి మళ్ళీ నీతులు చెబుతారు. బయటకు వచ్చి చాలా అసలు బ్రహ్మాండమైన నీతులు చెబుతారు. వాళ్లే పత్రికా స్వేచ్ఛని కాపాడుతున్నట్టు కబుర్లు చెప్తారు. మొత్తం సాక్షి మీడియాలో ఎటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు, ఎటువంటి వార్తలు రాస్తున్నారు సాక్షి పేపర్లో, వాళ్ళని ప్రశ్నించడం పక్కన పెట్టండి. వాళ్ళని ప్రశ్నించలేరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళే ఐడియాలు ఇచ్చి రాయిస్తుంటారు. కాబట్టి కనీసం మానవత్వం లేకుండా వాళ్ళు వచ్చి దాడి చేసిన తర్వాత కనీసం మానవత్వంతో అయినా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న జర్నలిస్టులు కనీసం ఖండించండి. మీ పదవులు మీరేటో రాజీనామా చేయలేరు. ఎంతో కష్టపడి ఎంతో బతిమలాడి మీరు ఆ పదవులు తెచ్చుకున్నారు. ఆ పదవుల్ని నిలబెట్టుకోండి. కనీసం ఇటువంటివి జరిగినప్పుడన్నా మీలో ఉన్న మనుషులు బయటకు వచ్చి కనీసం ఖండించాలి. అటువంటి పని కూడా చేయకుండా మీరు జర్నలిస్ట్ సంఘాలు, మీ జర్నలిస్ట్ సంఘాల నాయకులు, మనం ఇప్పుడు చూసాం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎంత నిర్ద్వందంగా ఖండించాడు జరిగిన ఇన్సిడెంట్ ని. అటువంటి స్ఫూర్తి కూడా లేకుండా మీడియాని అడ్డం పెట్టుకొని పదవుల్లోకి వచ్చిన వాళ్ళు కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆ కొట్టేవాడేటో మద్యం మత్తులో ఉన్నాడు, తాగి వచ్చి ఆ చీపు లిక్కర్ తాగొచ్చి ఆ తాగిన మత్తులో కొడుతున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు స్పృహలోనే ఉన్నారు కదా, మీరందరూ యాక్షన్ తీసుకోవాలి కదా. పోలీసులు ఏమన్నా, పోలీసులు వాళ్ళు కూడా మద్యం మత్తులో లేరు కదా, వాళ్ళు బానే ఉన్నారు కదా. కళ్ళ ముందర కనపడుతూ ఉంటే
యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళు యాక్షన్ తీసుకోరు, దాన్ని కండెమ్ చేయాల్సిన వాళ్ళు కండెమ్ చేయరు. ఇదేమి రాజ్యం అండి? ఇదే ఇప్పుడు జర్నలిస్ట్ ఏంటండి, ఎవరైనా సరే ఉద్యోగం చేసుకుంటాడు. సాక్షిలో ఉన్నవాడు తెలుగుదేశానికి అనుకూలంగా వార్త రాయమంటే రాస్తాడా? సార్ ఒక్క నిమిషం, మీరు అన్నారు కదా ఇందాక, అంటే మనం జగన్మోహన్ రెడ్డి చూద్దాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇతర ఛానల్ ఆయనకు నచ్చనివి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి మనం చూద్దాం సార్. ఈనాడు సిరన్ ఈనాడు ప్రసాద్ ఆరెంజ్ సురేష్ ఏబిఎన్ మీ ఇద్దరు రావడం కరెక్ట్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మీటింగ్ పెడితే ఏదైనా ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఆంధ్రజ్యోతి వెళ్ళొద్దంట. ఆ విధంగా ఎందుకు సార్ భయం? అంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. ఒక ప్రజల తరపున ఒక పత్రిక ఒక జర్నలిస్ట్ అక్కడికి వచ్చి ప్రశ్న వేసినప్పుడు ఆయనతో మాట్లాడాలి కదా. మీరు ఆంధ్రజ్యోతి మీరు రావద్దు ఇక్కడికి, ఈ విధంగా ఎట్లా? అదే మనం చూద్దాం. ఇప్పుడు మనం సపోర్ట్ చేయడం లోకేష్ చూద్దాం. మనం లోకేష్ మీటింగ్లో కూడా ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. ఇది ఇది నిజమైన ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా. ఇప్పుడు సాక్షి పత్రికా పేపరు జగన్మోహన్ రెడ్డి అని తెలుసు, అయినా కానీ ఏదైనా ప్రశ్నలు అడుగు, నేను సమాధానం చెప్తా, ఈ విధంగా మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి? ఆంధ్రజ్యోతి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది సార్, ఇది ఈ టెండెన్సీ అండి, ఇది చాలా ప్రమాదకరం అండి. ఇది ఎవరికో ప్రమాదకరం కాదు, ఏదో ప్రజాస్వామ్యానికి ఏదో జర్నలిజానికి ప్రమాదకరం కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డికే ప్రమాదకరం, ఆయన ఉనికికే ప్రమాదకరం. ఈ విధమైన యాటిట్యూడ్ మానుకోకపోతే, చొక్కాలు మడత పెట్టండి అని పిలుపులు ఇస్తూ ఇదే విధమైన యాటిట్యూడ్ తోటి అటాక్ చేస్తూ ఉంటే, కర్రలు పెట్టి కొడుతూ ఉంటే ఎవడికి చెప్పుకోవాలో తెలియని దురదృష్టకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే సిగ్గుపడాల్సింది జగన్మోహన్ రెడ్డి అండి. ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం చర్య తీసుకోవాలి, మినిమం చర్య తీసుకోవాలి. అటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఆ గాయపడ్డ వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ తీసుకోకుండా ఇటువంటి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళని అటాక్ చేస్తుంటే, దాడి చేసిన తర్వాత పోలీసులు చేయాల్సిన పని ఏంటండి? ఇమ్మీడియట్ గా రౌండప్ చేసి వాళ్ళు ఎవరో వైసీపీలో ఉన్న ఇంకొక శాడిజం ఏంటో చెప్పమంటారా? వాళ్లే అటాక్ చేసి, వాళ్లే వీడియో తీసి, వాళ్లే విడుదల చేస్తారండి. అసలు ఈ సైకోయిజానికి అర్థం ఉందండి? వాళ్లే కొట్టి, వాళ్లే విజువల్ చేసి తీసి. మనం సినిమాలలో చూస్తాం కదా, ఒక విలను ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై ఉరేయడమో చంపేయడమో చేసేసి అది వీడియో చేసి రేపు పొద్దున ఎవరైనా మాట్లాడితే మీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పడం, బెదిరియడం. అది ఈ సందేశం ఇవ్వటానికి వైసీపీలో ఉన్న ఈ రౌడీ ఎలిమెంట్స్ అందరూ కూడా ప్రతి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారండి. వాళ్ళు కొట్టడం, ప్రతి వ్యక్తిని కొట్టడం, వీడియో తీయటం. మనం అంతకు ముందర ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఇన్సిడెంట్ చూసాం. వైసీపీ లీడర్ కొట్టాడు, వాడే వీడియో తీశాడు, వాడే రిలీజ్ చేశాడు. పొంగనూరులో చూసాం, తెలుగుదేశం వాళ్ళ బట్టలు ఎప్పదీసి కొట్టాడు, వాడే ఆ మంత్రి మనిషి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి కొట్టాడు, వాడే రిలీజ్ చేశాడు. ఈ విధంగా అండి వాళ్లే కొడుతున్నారు, వాళ్లే అటాక్ చేసి, వాళ్లే గాయపరిచి, వాళ్లే వీడియో తీసి రిలీజ్ చేసే ఇంత సైకోయిజాన్ని